యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ ప్రభు పేరట శుభాలు వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ చక్కటి సమయాన్ని బట్టి, అనుకూలతను బట్టి దేవాది దేవుని సన్నిధిలో మనం ఈ విధంగా సమకూర్చబడి ప్రభు పాదముల చెంత చక్కని ప్రభు మాటలు వినటానికి మన పట్ల దేవుడు చూపించిన ఆయన కృపను బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు మనము చెల్లించబద్దులమై ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో వాక్య ధ్యానంగా ఒక వాక్యం మనము చదువుకొని మనం ముందుకు వెళ్దాం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 8వ వచన భాగం. ఈ 4:8లో బైబిల్ గ్రంథంలో ఈ విధంగా లేఖన భాగం సెలవిస్తూ ఉంది. ప్రేమ అనేక దోషములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి అని బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. ప్రేమ దోషమును కప్పుతుంది గనుక ఒకరి ఎడల మరి ఒకరు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండుడి అని చెప్పి దేవుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ రోజున ఈ లేఖన భాగంలో ఏముంది అని మనం చూడగలిగితే, ఈ రోజున ప్రేమకు ఉన్న బలం ఎంత గొప్పది అని మనం చూడగలిగితే, ప్రేమ పాపమును క్షమిస్తుంది, ప్రేమ పాపమును రూపుమాపుతుంది, ప్రేమ పాపమును తుడిచివేస్తూ ఉంది. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభులు వారి లోకానికి ఎందుకు వచ్చారు అని మనం చూడగలిగితే, నశించిపోవచ్చున్న మానవాళి కొరకు ప్రేమ స్వరూపుగా ఉన్న ఆ ప్రేమ కలిగిన దేవుడే ఈ లోకానికి వచ్చి మనుషులలో ఉన్న ఆ పాపమును అంతటిని కూడా తీసివేయడానికి ప్రేమగా దేవుడే ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనుషుని ప్రేమించాడు కనుక యోహాను సువార్త 3:16 ప్రకారంగా ప్రేమించిన ఈ మనుషుని కొరకు ఆ దేవాది దేవుడు ప్రాణమే పెట్టేశాడు. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రేమ మనుషుని పాపమును క్షమించడానికి ప్రాణము పెట్టింది అని చెప్పుటలో ఎంత మాత్రం కూడా సందేహం లేనే లేదు. ఈ రోజున కుటుంబాలలో భార్య భర్తల మధ్యన, బిడ్డల మధ్యన, ఈ రోజున సంఘ సేవకుని మధ్యన ఎందుకు భేదాభిప్రాయాలు, ఎందుకు శ్రమలు, నష్టాలు, కష్టాలు ఈ విధంగా జరుగుతూ ఉంటున్నాయి? ఒక వ్యక్తిని మరొక వ్యక్తి ఎందుకు ఆ విధంగా దూషించుకుంటూ ఉంటున్నారు? ఒక వ్యక్తి అంటే ఒక వ్యక్తికి ఎందుకు అంతగా గిట్టటం లేదు? ఎందుకు అసూయ అని మనం చూడగలిగితే, ఇరువురు వ్యక్తుల మధ్యన ప్రేమ లేదు కనుక ప్రేమ లేని వ్యక్తులు ఈ విధంగానే జీవిస్తారు. వారి ప్రవర్తన, వారి పద్ధతులు, వారి విధి విధానాలు ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా, ప్రతికూలంగా, దేవుని మనసును గాయపరిచే విధంగా ఇవన్నీ కూడా ఆ విధంగా ఉంటూ ఉంటాయి. కనుక ఈరోజు వాక్యం అంటున్న మాట ఏంటంటే, ప్రేమ అనేకమైన దోషములను కప్పును అని చెప్పి ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తుంది. కనుక ఒక మనుషుడు ప్రేమించినప్పుడు ఆ మనుషుల్లోని ప్రేమను మాత్రమే చూడాలి, కానీ ఆ మనుషులలోని లోపమును ఎప్పుడూ మనము చూడకూడదు. మనుషులలో ఒక మనుషుడు లోపాన్ని కనుగొంటే, ఒక మనుషునికి మరొక మనుషుడు ఏ విధంగా మంచివాడిగా మార్చబడతాడు, ఏ విధంగా మంచివాడిగా ఉంటాడు, ఏ విధంగా ఈ లోకంలో మంచిని చేయగలుగుతూ ఉంటున్నాడు, ఈ లోకంలో మంచివారు ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు తప్ప ఈ లోకంలో ఎవరు కూడా మంచివారు లేనే లేరు. ఈ భూ ప్రపంచంలో ఎవరైనా మంచి వ్యక్తి, మంచి మనుషుడు, మంచి మానవుడు ఉన్నాడా అని అంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన ఈ లోకానికి వచ్చి ఎంత త్యాగాన్ని, ఎంత సాక్రిఫైస్, ఎంత ప్రేమను కనుపరిచారు అని మనం చూడగలిగితే అది మనము వర్ణించలేం, అది వర్ణనాతీతం. అందుకనే బైబిల్ గ్రంథంలో
ఈ విధంగా వాక్యం వ్రాయబడి ఉంది. ప్రేమ అనేక దోషములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల మరి ఒకడు ప్రేమ కలిగి ఉండుడి అని ఈ విధంగా బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ప్రేమ బైబిల్ గ్రంథంలో అంతటిలో కల్లా శ్రేష్టమైనది ప్రేమయే అని చెప్పి ప్రేమ గురించి కొరింథీ సంఘానికి పౌలు గారు లేఖనం రాస్తూ ఆ విధంగా శ్రేష్టమైనది ప్రేమయే. ఈరోజు ఆ ప్రేమ ప్రతివారు కూడా దైనందిన జీవితంలో కలిగి ఉండాలని ఆ విధంగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ప్రేమ ఒక మనుషుని మధ్యన ఉప్పొంగునట్లయితే, ఒక మనుషుని మధ్యలో ప్రేమ అమితముగా ఉండగలిగితే ఆ మనుషులు అందరూ కూడా సంతోషముతో సమాధానంతో ఉండడానికి దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. అందుకని సామెతల గ్రంథం 10:12లో మన వాక్యాన్ని చూడగలిగితే, పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది అని బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మన కుటుంబాలలో పగ ఉండకూడదు, కానీ మన కుటుంబాలలో ప్రేమ ఉండాలి. ఈరోజు సమాజంలో, ఈరోజు బయట ఎంట లోకంలో ఎన్నో జరుగుతూ ఉంటున్నాయి. ఇవన్నీ కూడా చెడ్డ కార్యాలే. ఈ సంఘటన, ఆ సంఘటన, ఇవన్నీ మనం వినిచున్నప్పుడు అక్కడ ఆ విధంగా, ఇక్కడ ఈ విధంగా జరిగింది అని మనం ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉంటున్నాం. ఎందుకో తెలుసా? మనుషుల మధ్యలో ప్రేమ తగ్గిపోతూ ఉంది, కలహాలు పగ పెరిగిపోతూ ఉంది. ప్రేమ తరిగిపోయినప్పుడు, పగ పెరిగినప్పుడు ఆ మనుషుల మీద కలహమే కానీ ప్రేమ ఏ విధంగా వస్తుంది? ఈ రోజున క్రైస్తవుడు దేవుడు ప్రేమస్వరూపని చెప్పుకుంటూ ఉంటున్నాడు. ప్రేమస్వరూపుని కలిగిన క్రైస్తవుడు ప్రేమను చూపించాలి, కానీ పగనెప్పుడు కూడా చూపించకూడదు. కనుక ఈరోజు మనం దేవుని ద్వారా అటువంటి శ్రేష్టమైన ఆ ప్రేమను కనపరిచే ఆ వ్యక్తిత్వాన్ని నా జీవితానికి ప్రసాదించండి ప్రభువా అని ఒక వ్యక్తి దేవుని ద్వారా ఆ విధంగా అడగగలిగితే, అడిగినట్లయితే నిజంగా ఆ మనుషులలో దేవుని ప్రేమ ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. కొలస్సే పత్రిక 3వ అధ్యాయము 14వ వచన భాగం. కొలస్సే 3:14. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుసంబంధమైన ప్రేమను ధరించుకొనుడి అని బైబిల్ గ్రంథంలో ఈరోజు ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అన్నిటికీ అనుసంబంధమైనది ఏంటి అని మనం చూడగలిగితే పరిపూర్ణమైన ప్రేమ అని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అనగా ప్రేమ అన్నిటితో కూడా ముడిపడి ఉంది. ప్రేమ అన్ని సంబంధాలతో కూడా బాంధవ్యాన్ని పెట్టుకుంటూ ఉంటుంది. ఈ రోజున ప్రేమ అన్నీ కోరుకుంటుంది, కానీ అన్నీ ప్రేమను కోరుకోవటం లేదు. కాబట్టి ఈ రోజున మనము ప్రేమ కలిగిన మనం అన్ని సంబంధాలు కోరుకుంటే, అన్ని సంబంధాలు మన జీవితంలో సక్రమముగా ఉంటే ఆ ప్రేమతో అన్నీ కూడా ముడివేయబడి ఉంటాయి అని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. కనుక ఈరోజు మన సంబంధాలు అన్నీ కూడా ప్రేమతో ముడిపడి ఉండాలి, ప్రేమతో మిళితమై ఉండాలి. మనము ప్రేమలో జీవించాలి, ప్రేమను కలిగి జీవించాలి. సామెతలు 17:9లో మనం వాక్యాన్ని చూడగలిగితే, బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం ఈ విధంగా మాట్లాడుతూ ఉంది. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతిని మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము కలుగుజేయును అని ఒక చక్కటి సహవాసపు సంబంధమైన మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. ఈ లోకంలో ఎవరైనా సరే ప్రేమను ఎక్కువ చేయాలి, ప్రేమను వృద్ధిపరచాలి,
నా జీవితంలో ప్రేమ పెరగాలి అని అనుకున్న వ్యక్తి తప్పిదాలను ఎప్పుడు కూడా దాచిపెడుతూనే ఉంటాడు. ఈ రోజున అనేక మందిలో ఏదో ఒక లోపం, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక తప్పిదం ప్రతి వారిలో కూడా ఉంది. నేను మంచివాణ్ణే అని అనుకుంటే నాలో ఏదో ఒకటి చెడ్డది ఉంది. అదేవిధంగా ప్రతి మనుషుడు కూడా ఈ లోకంలో నేను మంచివాణ్ణి అని అనుకుంటే ఆ మంచివాణిలో ఏదో ఒక చెడ్డ కార్యం ఉంటుందన్నమాట. అనగా అర్థం ఏంటంటే లోపము లేని వ్యక్తి ఈ భూప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఈ మాటలు మాట్లాడుచున్న నేనైనా, ఈ మాటలు వినుచున్న మీరైనా మనలో ఏదో ఒక లోపం దేవుడు కనుగొంటూ ఉంటున్నాడు. తమ దోషములను కనుగొనగలవాడు ఎవడు అని చెప్పి బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. కనుక ఇక్కడ మన వాక్యంలో చూడగలిగితే సామెతలు 17:9 ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములను దాచిపెడతాడు అని ఇక్కడ వాక్యం మనతో ఆ విధంగా మాట్లాడుతూ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమను కోరుకున్న వ్యక్తి తప్పిదాలు చూడకూడదు. ప్రేమను కోరుకున్న వ్యక్తి ప్రభు వైపు మాత్రమే చూడగలిగే వ్యక్తిగా ఉండాలని ఈరోజు దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. జరిగిన సంగతిని మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము కలుగు చేయును అని బైబిల్ గ్రంథం ఈరోజు ఈ మాట ఆ విధంగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. స్నేహానికి పెద్ద నష్టం, స్నేహానికి పెద్ద అపాయం, ప్రమాదం తలపెట్టేది ఏదైనా ఉందా అని మనం చూడగలిగితే ఒక వ్యక్తి చిన్న తప్పు చేసినప్పుడు ఆ తప్పుని ఎత్తి చూపించి పదే 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 ఆ వ్యక్తితో ఆ విధంగా మాట్లాడుతూ ఆ వ్యక్తికి అవి జ్ఞాపకం చేస్తూ ఆ వ్యక్తితో ఆ లోపాన్ని చూపిస్తూ మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తిని ఈ వ్యక్తి మాటిమాటికి కూడా పొడిచి కత్తిపోటు వంటి మాటలు మాట్లాడే వ్యక్తిగా ఆ వ్యక్తి తన జీవితంలో ఆ విధంగా తయారైపోయే ప్రమాదం ఉంది. కనుక ఈరోజు క్రైస్తవుడు ఎప్పుడు కూడా జరిగిన సంగతులను పాతిపెట్టి దేవుని ప్రేమను వృద్ధి చేయాలి అని అనుకునే ప్రతి వ్యక్తి కూడా తప్పిదములు దాచిపెట్టి దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి ఎప్పుడు కూడా మంచిగా ఆశీర్వాదకరంగా మాట్లాడుతూ ముందుకు సాగాలి, వెళ్ళాలి. ఆ విధంగా వెళ్ళగలిగితే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. అట్టి కృప మన జీవితంలో దేవుడు మన కుటుంబాలకు మనకు దయచేసి తన కృపతో, క్షేమముతో, సమాధానముతో ఆ ప్రభు నింపి మన జీవితంలో దేవుడు సహాయం చేయునుగాక.